ఫార్మా ప్రమాదాలపై సమగ్ర విచారణ చేయాలి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, సిఐటియు డిమాండ్. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఇన్నోవేర్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మంగళవారం రాత్రి అమోనియా గ్యాస్ సిలిండర్ పేలడంతో బి అజయ్ కుమార్ అనే 23 సంవత్సరాల ఫార్మాసిస్ట్ మరణించారు. షిఫ్ట్ ఇన్ఛార్జ్ జె పోతురాజు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 6న నక్కపల్లి హెడ్రో డ్రగ్స్ కంపెనీలో స్లాబ్ కూలీ అసిస్టెంట్ మేనేజర్ బి చిరంజీవి మరణించారు. సీనియర్ మేనేజర్ మస్తాన్ వల్లి తీవ్ర గాయాలతో నేటికి చికిత్స పొందుతున్నారు. తరచూ ఫార్మా కంపెనీలు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఫార్మా ప్రమాదాలను అరికడతామని తరచూ యాజమాన్యాలు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లతో సమావేశాలు జరుగుతున్న ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ని తనిఖీలకు వెళ్లకుండా కట్టడి చేయడం, ఆన్లైన్లోనే చెప్పిన కంపెనీలకు తనిఖీలకు వెళ్లాలని నిబంధనలు పెట్టడంతోని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు కంపెనీలలో తనిఖీలు ఉండడం లేదు. కంపెనీ యాజమాన్యాలు లాభాలే పరమావధిగా నైపుణ్యం లేని కార్మికులను నియమించడం, సంబంధం లేని పనులు ఇతరులకు అప్పగించడం వంటి చోట్ల ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమలో నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఈరోజు ఇన్నోవేర్ అనే ల్యాబ్ పరిశ్రమలో SEZలో జరిగినటువంటి ప్రమాదాన్ని మనం పరిశీలించినట్లయితే పూర్తిగా భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం మనకు కనబడతా ఉంది. ఏదైతే నైట్రోజన్ గ్యాస్ ఉందో ఈ గ్యాస్ సిలిండర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందినటువంటి పరిస్థితి. అంటే గ్యాస్ సిలిండర్ని భద్రపరిచే పద్ధతి కానీ ప్రొడక్షన్ జరుగుతున్నటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ ఈ రకమైనటువంటి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. మొన్న పరిశీలించినట్లయితే ఎట్రో పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం పూర్తిగా యాజమాన్యం యొక్క అత్యంత నిర్లక్ష్యం మనకు బయటపడతా ఉంది. యాజమాన్యం పర్యవేక్షణ లేకపోవడం, ఎందుకంటే స్లాబ్ కూలిపోవడం అంటే స్లాబ్ పెచ్చులు ఊరుతున్నట్లుగా కనీసం కనబడుతూ ఉంటుంది. కానీ దాన్ని కూడా రిపేర్ చేయకపోవడం వల్ల ఈ రకంగా ఒక మేనేజర్ మృతి చెందడం, మరో అసిస్టెంట్ మేనేజరు గాయాలకు గురవడం, దీన్ని ఏ రకంగా చూడాలా అనేటువంటి మేము అడుగుతా ఉన్నాం. మరోవైపు యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాన్ని మనం ఇప్పుడు మరి చూడవచ్చు. ఎందుకంటే యాజమాన్యం వైద్యం జరుగుతున్నటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి వైద్య సేవలు అందుతున్నాయి, మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా, ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడం, మరోవైపు ఏదైతే నష్టపరిహారం ఎంత ఇచ్చారు అనేటువంటిది తేటతెల్లం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ముద్దుడికి ₹1 నష్టపరిహారం చెల్లించండి, పరిశ్రమ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి. పరిశ్రమ యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం నిత్యం ప్రమాదాల నిలయంలో మారుతూ ఉంది. అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు ఫార్మా పరిశ్రమలు విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అంటే ఏదైతే రసాయనాలు ఉన్నాయో ఈ రసాయనాలని పర్యవేక్షించడం కానీ, రసాయనాల సమతుల్యతను చూడడం కానీ, ఉష్ణోగ్రతని పరిశీలించడం కానీ ఇవన్నీ కూడా పర్యవేక్షించవలసినటువంటి సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా పరిశ్రమల్లో దానికోసం నిధులు ఖర్చు పెట్టడం దండగాని యాజమాన్యాల లాభాలే పరమార్థంగా వ్యవహరించి ఏదైతే భద్రత ఉందో భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. జిల్లా కలెక్టరు వెంటనే చర్యలు చేపట్టండి. అనేక సార్లు ఐఫార్ కమిటీలు అంటున్నారు, ఉన్నత స్థాయి కమిటీలు వేస్తున్నారు. ఆ నివేదికలు బుట్టదాకాలు అవుతూ ఉన్నాయి. వస్తా మిశ్ర వేసినటువంటి కమిటీ ఇప్పుడు నివేదిక ఇప్పుడు కూడా రాలేదు. ఏదైతే ఎస్ఎల్సీ ఫార్మాలో 17 మంది మృతి చెందితే ఆ కమిటీ యొక్క నివేదిక ఈ రోజుకి బయటపెట్టలేదు. అంటే ఈ రకంగా ఫార్మా పరిశ్రమల్లో పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందుతూ ఉన్నారు, వందల సంఖ్యలో కార్మికులు గాయపడుతూ ఉన్నారు. అనేక ప్రమాదాలు యాజమాన్యాలు బయటకు కూడా చెప్పడం లేదు. అంటే యాజమాన్యాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం జరిగిన ప్రమాదాల మీద సమగ్రమైన విచారణ చేయండి. సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రతి పరిశ్రమని ప్రతి 6 నెలలకి ఆడిట్ జరిగేటట్లుగా చేయాలా. ఆ రకంగా సేఫ్టీ ఆడిట్ జరిగినప్పుడే పరిశ్రమల్లో కార్మికులకి కనీస భద్రత అనేటువంటిది ఉంటుంది అనేటువంటి సిఐటి అభిప్రాయపడతా ఉంది. ఇప్పటికైనా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని సిఐటి హెచ్చరిక చేస్తాం. నా పేరు ఆర్ శంకర్రావు, సిఐటి అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్న రాత్రి అచ్యుతాపురం నోటిఫైడ్ SEZ ఏరియాలో రాంబిల్లి మండలం లాలంకోడూరు దగ్గర గల ఇన్నోవేర్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అమోనియా గ్యాస్ సిలిండర్ పేలి ఒక వ్యక్తి దుర్మరణం చెందారు. బి అజయ్ కుమార్ అనే అబ్బాయి 23 సంవత్సరాల వయసు, ఈయన మరణించడం జరిగింది. ఇది తీవ్రమైన ప్రమాదం. జె పోతురాజు అనే షిఫ్ట్ ఇన్ఛార్జ్ తీవ్ర గాయాలతోటి కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది.
ఈ నెలలోనే 6వ తారీఖు నాడు హెట్రో ప్రమాదం జరిగింది. బిల్డింగ్ స్లాబ్ కూలి అసిస్టెంట్ మేనేజరు స్పాట్లో చనిపోయారు. మేనేజరు ఇప్పటికీ 10 రోజులైనా సరే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఇటీవల తరచూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకి నీరెత్తనట్టుంది. దీనివలన తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలను ఎప్పటికప్పుడు అరికట్టడం లేదు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల యొక్క తనిఖీలు లేకపోవడం వలన ఇది జరుగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఫ్యాక్టరీ అధికారులతో మీటింగ్ పెడుతున్నారు, యజమానులతో మీటింగ్ పెడుతున్నారు, ప్రమాదాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి చెబుతూ ఉన్నారు. మరోవైపు ప్రమాదాలు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. దీని మీద తక్షణమైన విచారణ జరపాలి. ఫ్యాక్టరీ యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకి పంపాలి. అప్పుడే ఇది సెటరైట్ అవుతుంది. కాబట్టి తక్షణమే వీటిపైన విచారణ జరపాలి. హెట్రో ప్రమాదంలో మరణించిన కార్మికుడికి ఇప్పటి వరకు ఎంత పరిహారం ఇచ్చారనేది కూడా తెలియజేయలేదు, పరిహారం కూడా అందించలేదు. తక్షణమే ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తున్నారు.